హలో అండి, నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది. మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. అసలు నా జీవితంలో అమ్మాయి టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడు. మా ఫ్రెండ్స్ చూస్తే అసూయ, అమ్మాయిలతో మాడాలంటే భయం. అర్థమైపోయింది. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలన్నీ సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగా, నాకు పెళ్లి చెయ్యండి అని. మరి మీ అమ్మ ఏంటి, మా ఎదవ ఏ అమ్మాయికి నచ్చట్లేదు, అసలు పెళ్ళవుతుందో లేదో ఈ సన్నాసికని నాతో బాధపడింది. మొదట కంగారు పడ్డారు, కానీ తర్వాత నా కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు. సిగ్గుండాలరా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలన్నా నాకు అర్థం కావట్లా. ఇంకేముంది, పెళ్లి సెట్, మండపం సెట్, రాబందులు అదే చుట్టాలు వచ్చారు. పండక్క తయారు చేసిన గంగిరెద్దులో పెళ్లి కొడుకు ఉంచేసి కూర్చోబెట్టారు. ఎవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్లి, ఆ తర్వాత అదే చేసుకుంటారు కదా, అది తెగ భయపడిపోతున్నావు. ఏళ్ళు కోసేద్దానా? ఏళ్ళు కాళ్ళు కాదురా, నీలా అమ్మాయిలు మోసం చేసే వాళ్ళకి అది కోసేయాలి. మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకు మూడిసి రాయిసిరినట్టు ఈ ఇంకోసారి మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకు మూడిసి రాయిసిరినట్టు ఈ ఉసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా, నీ అంతు చూస్తా, రేపే నీ ఫోటో ఆన్లైన్ లో పెడతా. మేడం నాకు అర్థంగా కడుతున్నావు అండి. ఎక్కడి నుంచి కేక్ ఆర్డర్లు చేసారా, ఏ హోటల్లో పెట్టారా? డ్రెస్సులు వేసుకుంటాం, ఏం హాలత్ అయిపోయింది.